పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరోసారి సంక్షోభ అంచుకు చేరుకున్నాయి. టీటీపీ ఉగ్రవాదుల కార్యకలాపాల నేపథ్యంలో పాకిస్తాన్ తన సరిహద్దు దాటి ఆఫ్ఘన్ భూభాగంపై వైమానిక దాడులకు పాల్పడటం ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనికి ప్రతిగా ఆఫ్ఘన్ సైన్యం ప్రతిదాడులు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. టీటీపీ పాకిస్తాన్ లోపల ఉగ్రదాడులు జరుపుతూ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులు ఆఫ్ఘన్ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఆఫ్ఘన్ ఖండిస్తోంది. పాక్ రాజకీయ సమస్యలను ఉగ్రవాదం పేరుతో వేరే దేశాలపై మోపుతోందా? ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఆఫ్ఘన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి? పాకిస్తాన్కు మరోసారి ఆఫ్ఘన్ హెచ్చరికలు. ఏ క్షణమైన రెండు దేశాల మధ్య యుద్ధం. ఆసియాలో మరో యుద్ధం ప్రారంభం కాబోతోందా అంటే అవును అన్నట్టే కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులన్నీ చూస్తుంటే. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరోసారి సంక్షోభ అంచుకు చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్గా ఆ దేశ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడింది. పాక్ ఆఫ్ఘన్ దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే కాబూల్ సిటీని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. పాక్ దాడులను తీవ్రంగా ఖండిస్తోన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రతి దాడులకు సిద్ధమంటోంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రాబోతోందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా రంగంలోకి దిగి రెండు దేశాల మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిర్చాయి. కానీ ఆ ఒప్పందం కాలపరిమితి ముగిసిపోయింది. ఇస్తాంబుల్లో ఇటీవల జరిగిన తదుపరి చర్చల్లో ప్రగతి లేకపోవడం మరోసారి ప్రతిస్పందనాత్మక పరిస్థితిని తీసుకొచ్చింది. చర్చలు విఫలం కావడానికి పాకిస్తాన్ వైఖరి కారణమని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం తాజాగా పాకిస్తాన్కు శాంతి ఒప్పందం కుదరని పక్షంలో యుద్ధానికి సిద్ధమనే వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పాకిస్తాన్ తదుపరి చర్చలకు అవకాశం లేదు అని స్పష్టం చేసింది. దీంతో ప్రాంతీయ శాంతికి విఘాతం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు వాతావరణం అశాంతితో నిండిపోయింది. రెండు ఇస్లామిక్ దేశాల మధ్య శాంతి భద్రతలు దెబ్బతింటే దాని ప్రభావం సంపూర్ణ దక్షిణాసియా స్థిరత్వంపై పడే అవకాశం ఉంది. వాణిజ్య మార్గాలు, శరణార్థుల సమస్య, ఉగ్రవాద శక్తుల పెరుగుదల మొదలైన అంశాలు పొరుగు దేశాలకు తలనొప్పిగా మారవచ్చు. మరోవైపు తెహ్రికే తాలిబనర్ పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మద్దతిస్తున్నారు. ఈ టీటీపీ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్లో దాడులకు పాల్పడుతోంది. రైళ్లు పేల్చివేయడం, బాంబులు పేల్చడం అంటూ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తాలిబాన్ల మద్దతుతో నడుస్తున్న టీటీపీని కట్టడి చేయాలని పాకిస్తాన్ కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఆఫ్ఘన్ తాలిబాన్లు డోంట్ కేర్ అన్నట్టున్నారు. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని టీటీపీ టార్గెట్గా విమాన దాడులకు తెగబడింది. ఇక్కడ మరో అంశం ఏంటంటే పాకిస్తాన్ దేశంలో ఉన్న లక్షల మంది ఆఫ్ఘనిస్తానీయులను తిరిగి వాళ్ల దేశం పంపిస్తోంది పాకిస్తాన్. తాలిబాన్లపై ఒత్తిడి తీసుకురావడానికి శరణార్థులను ఉపయోగిస్తోంది. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆర్థికంగా చితికిపోయింది. తాలిబాన్ల దగ్గర డబ్బులే లేవు. ఈ క్రమంలోనే లక్షల మందిని తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పంపించడం ద్వారా తాలిబాన్లపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇది కూడా తాలిబాన్లకు తలనొప్పిగా మారింది. మరో అంశం ఏంటంటే డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు నుంచి టీటీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్లోకి ప్రవేశించి పాకిస్తానీయులను చంపుతున్నారనేది పాక్ వాదన. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య తరచూ కాల్పులు, గొడవలు, కొట్లాట్లు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు తాలిబాన్ల విషయంలో ఆచితూచి స్పందించిన పాక్ ఇప్పుడు టీటీపీ టార్గెట్గా ఆఫ్ఘనిస్తాన్ దేశంపై వైమానిక దాడులకు దిగింది. టీటీపీ చీఫ్ను చంపినట్లు కూడా ప్రకటించింది పాక్. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆఫ్ఘన్ దేశాల మధ్య పరిణామాలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఆ రెండు దేశాల్లోని బాధితులు భారత్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఇక దేశ భద్రతకు ముప్పుగా భావిస్తోంది భారత్. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ పాక్తో వాణిజ్యం, ప్రయాణాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఆఫ్ఘన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధానమంత్రి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఈ ప్రకటన చేశారు. పాకిస్తాన్కు బదులుగా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను వెంటనే వెతకాలని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య మార్గాలను మూసివేయడం ద్వారా రాజకీయేతర సమస్యలను రాజకీయ ఆయుధాలుగా మార్చుకుని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థను పదే పదే దెబ్బతీసిందని చెప్పారు. కాబట్టి ఇకపై ఆఫ్ఘన్ వ్యాపారులు పాకిస్తాన్పై ఆధారపడకూడదని, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు తాలిబాన్ ప్రభుత్వం నుంచి సహాయం ఆశించాలని ఆయన స్పష్టం చేశారు. జాతీయ గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు, పౌరుల హక్కులను కాపాడడానికి ఆఫ్ఘన్ వ్యాపారులు పాకిస్తాన్తో వాణిజ్యాన్ని తగ్గించుకుని ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను వెతకాలని బరాదర్ వెల్లడించారు. ముఖ్యంగా
పాకిస్తాన్ నుంచి ఔషధాల దిగుమతి గురించి ఆయన నొక్కి చెప్పారు. ఇవి తక్కువ నాణ్యత కలిగి ఉన్నాయని, అయినా వీటి కోసం ఏటా $100 మిలియన్ ఖర్చవుతాయని, కాబట్టి అన్ని ఔషధ దిగుమతులు ఇతర దేశాల నుంచి తీసుకోవాలని ఆయన తెలిపారు. అయితే 2025 అక్టోబర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి కాల్పులు పెరిగాయి. అక్టోబర్ 19న 2 దేశాల మధ్య 2 వారాల పాటు జరిగిన ఘర్షణలో డజన్ల కొద్దీ మంది మరణించారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఏర్పడింది. కానీ అది విచ్ఛిన్నమైంది. ఆఫ్ఘనిస్తాన్లో 6,000 కంటే ఎక్కువ మంది టీటీపీ యోధులు దాక్కుని పాకిస్తాన్పై దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న క్లిష్టమైన డ్యూరాండ్ లైన్ ఎల్లప్పుడూ వివాదానికి కేంద్రంగా ఉంది. పాకిస్తాన్ దీన్ని తన సరిహద్దుగా భావిస్తోంది. 1980ల నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. అలాగే తాలిబాన్లకు కూడా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలో ఉన్నారు. అయితే మొదట్లో పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా బఫర్ జోన్ సృష్టించాలని ఆశపడింది. కానీ ఇప్పుడు ఆ దేశం టీటీపీ వలకు చిక్కుకుంది. భారత్, తాలిబాన్ల మధ్య ఇటీవల సాన్నిహిత్యం పాకిస్తాన్ మరింత చిక్కకు పెట్టింది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు భారత్ను వివాదంలోకి లాగుతోంది. సైన్యం పరంగా పాకిస్తాన్ బలంగా ఉంది. దయాది సైన్యం 2017లో చేసినట్లుగానే ఆఫ్ఘన్ సరిహద్దుపై వైమానిక దాడులు చేయగలదు. కానీ తాలిబాన్లకు గెరిల్లా యుద్ధంలో అనుభవం ఉంది. వాళ్లు సరిహద్దు దాటి దాడులు చేస్తారు. మరోవైపు 2 దేశాలు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ అప్పు 100 బిలియన్లకు మించి ఉంది. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా కరువుతో పోరాడుతోంది. యుద్ధం రెండింటినీ నాశనం చేస్తుంది. ఇటు పాకిస్తాన్, భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో 2 వైపులా యుద్ధం చేస్తోంది. ఇంకోవైపు దేశం లోపల టీటీపీ, బయట ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతోంది. త్వరలో యుద్ధం రాబోతోందని అంటున్నారు. యుద్ధం జరిగితే లక్షలాది మంది చనిపోతారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే తాలిబాన్ల వల్ల నాశనమైంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో తన దళాలను పెంచింది. తన భద్రత పేరుతో దాడి చేస్తోన్న పాకిస్తాన్, ప్రతిస్పందన పేరుతో హెచ్చరిస్తోన్న ఆఫ్ఘనిస్తాన్ ఇరువైపులా నమ్మకం తగ్గిపోతోంది. మతం, సరిహద్దు, ఉగ్రవాదం అనే 3 అంశాలు ఈ ప్రాంతాన్ని మళ్లీ ఘర్షణ వాతావరణం వైపు నెలకొల్పాయి. పాకిస్తాన్కి ఇది రక్షణగా అనిపించినా ఆఫ్ఘాన్కి ఇది స్వాభిమానంతో యుద్ధ సంకేతాలు వస్తున్నాయి. మొత్తానికి పాక్, ఆఫ్ఘాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. కాకపోతే పూర్తి స్థాయిలో కాదు. ఆఫ్ఘాన్, పాక్ 2 దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాయి. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం చేసినా అది 3-4 రోజుల్లోనే క్లోజ్ కావచ్చు.